దేశ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్ళు ఢిల్లీ వైపే ఉన్నాయి. నీట్ పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలపై విద్యార్థుల పోరాటంతో ఢిల్లీ వీధులు దద్దరిల్లుతున్నాయి. అయితే ఈ ఆందోళనలను రాజకీయంగా ఓన్ చేసుకునే ప్రయత్నాలు అంతే గట్టిగా జరుగుతున్నాయి. ఈ రేసులో సమాజ్వాదీ పార్టీ మాత్రం అందరికంటే 2 అడుగులు ముందే ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకు కారణం అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్ అనుసరిస్తున్న వ్యూహాలే. వచ్చే ఏడాది జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆ ఇద్దరు అమలు చేస్తున్న స్ట్రాటజీలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇంతకు విద్యార్థుల ఆందోళనలను సమాజ్వాదీ పార్టీ ఎలా హైజాక్ చేస్తోంది? ప్రధాని నివాసం దగ్గర నుంచి పార్లమెంట్ వరకు అఖిలేష్ యాదవ్ అనుసరిస్తున్న వ్యూహాలేంటి? ఆ వ్యూహాలు యూపీ ఎన్నికల్లో సమాజ్వాదీని నిజంగా గెలిపిస్తాయా? లెట్స్ వాచ్. విద్యార్థుల నిరసనలను సమాజ్వాదీ పార్టీ హైజాక్ చేస్తోందా? యూపీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఢిల్లీలో గేమ్ ఆడుతోందా? దేశ రాజధానిలో అఖిలేష్ వ్యూహాలు లక్నోలో రిజల్ట్ ఇస్తాయా? జూలై 21 రాజధాని ఢిల్లీ అత్యంత ఉత్కంఠభరితమైన రాజకీయ హైడ్రామాకు వేదిక అయింది. దేశంలోనే అత్యంత కట్టడి ఉండే వీఐపీ ప్రాంతం ప్రధాని అధికారిక నివాసమైన 7 లోక్ కళ్యాణ్ మార్గం వెలుపల ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు రేగాయి. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలతో కలిసి సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎవరు ఊహించని విధంగా ధర్నాకు కూర్చున్నారు. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న పరీక్షల అక్రమాలపై, నిరసనకారులపై జరిగిన పోలీసు లాఠీచార్జీలపై ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలంటూ సాగిన ఈ నిరసన చివరకు ఢిల్లీ పోలీసులు అఖిలేష్ ను బలవంతంగా అదుపులోకి తీసుకోవడంతో ముగిసింది. అయితే ఈ ముగింపు కేవలం ఒక్కరోజు నిరసనకు సంబంధించింది కాదు. దీని వెనుక ఒక దీర్ఘకాలిక అత్యంత వ్యూహాత్మక రాజకీయ ప్రణాళిక దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అఖిలేష్ యాదవ్ అసలు టార్గెట్ పేపర్ లీకులపై విద్యార్థుల తరఫున పోరాడడం కాదు, వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించడం. మోదీ ఇంటి ముందు ఆందోళనలకు యూపీ ఎన్నికల్లో గెలుపునకు లింక్ ఏంటి అంటారా? అసలు లెక్క అక్కడే ఉంది. యూపీలో సమాజ్వాదీ పార్టీ వరుసగా 2 సార్లు ఓటమి పాలైంది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీ మనుగడకు, భవిష్యత్తుకు అత్యంత కీలకం. కానీ అక్కడ యోగి సర్కార్ చాలా బలంగా ఉంది. అందుకే అఖిలేష్ యాదవ్ కేవలం లక్కునకే పరిమితం కాకుండా ఢిల్లీ వేదికగా తన రాజకీయ ముద్రను బలోపేతం చేసుకుంటున్నారు. కేవలం ప్రెస్ కాన్ఫరెన్సులకు, ట్వీట్లకు పరిమితం కాకుండా నేరుగా వీధుల్లోకి వచ్చి విద్యార్థులు, నిరుద్యోగ యువత పక్షాన నిలబడే ఏకైక ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఈ పొలిటికల్ క్యాంపెయిన్లో భాగంగా సమాజ్వాదీ పార్టీ అత్యంత పక్కాగా ప్లాన్ చేసుకున్న మొదటి వేదిక జంతర్ మంతర్. రాజకీయాల్లో ఏ వ్యూహమైనా, ఏ ప్రచారమైనా ప్రజల్లోకి బలంగా వెళ్లాలంటే దానికి మొదట ఒక నమ్మకమైన హ్యూమన్ టచ్ అవసరం. సమాజ్వాదీ తరఫున బాధ్యతను మైన్పూర్ ఎంపీ అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ భుజానికెత్తుకున్నారు. సీజేపీ నేతృత్వంలో నీట్ పరీక్ష అక్రమాలకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద సాగుతున్న ఆందోళనల్ని, నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ ను ఆమె పదే కలుస్తూ నిరసనకారుల్లో ఒకరిగా కలిసిపోయారు. भैया पानी मत। मैं बच्चे को छाती पे डंडा मारा, छाती पे लाठी मारी है बच्चे को। अभी थोड़ा पिलाइएगा, दिक्कत हो जाएगी ज्यादा, थोड़ा पिलाई ज्यादा पीने दिक्कत करेगा. ఈ సందర్శనలు ఏదో ఒకరోజు వచ్చి వెళ్లే ఫోటో షూట్ లాంటి రాజకీయ వ్యవహారం కాదు. డింపుల్ యాదవ్ వరుసగా ప్రతిరోజు జంతర్ మంతర్కు వెళుతూ విద్యార్థులతో సుదీర్ఘంగా మాట్లాడారు. పరీక్షా విధానం పారదర్శకతను, విశ్వసనీయతను ప్రశ్నించే ప్లకార్డులను చేతబట్టి సమాజ్వాదీ పార్టీ ఎంపీలందరినీ వెంట పెట్టుకుని పార్లమెంటు నుండి జంతర్ మంతర్ వరకు మార్చి నిర్వహించారు. నిరసనకారులపై పోలీసులు జరిపిన లాఠీ చార్జీలను తీవ్రంగా ఖండిస్తూ మోదీ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి వారి గొంతు నొక్కుతోందని, దేశంలోని యువత భవిష్యత్తును అనిశ్చితిలోకి నెడుతోందని ఆమె చేసిన ఆరోపణలు యువతను ఆకట్టుకోవడానికే. జంతర్ మంతర్ వీధుల్లో డింపుల్ యాదవ్ సృష్టించిన ఆ సానుభూతిని అఖిలేష్ పార్లమెంటులోకి తీసుకువెళ్లారు. వీధుల్లో వినిపించిన విద్యార్థుల ఆవేదనను లోక్సభలో జాతీయ స్థాయి హెడ్లైన్స్ గా మార్చడంలో అఖిలేష్ సక్సెస్ అయ్యారు కూడా. ये मुद्दा कांग्रेस, समाजवादी पार्टी, बीजेपी का नहीं है, ये मुद्दा युवाओं और छात्र नौजवानों का है. आपने इनको बुलवा दिया, क्या समझौता कर लिया आपने? क्या
काय का बात पे क्यों नहीं बोलने दिया हम? और जो सरकार ने व्यवहार किया है, इस्तीफा तो क्या है, इस्तीफा तो जब चाहेंगे तब मंत्री ले लेंगे, सदन के बाद ले लेंगे। लेकिन सवाल ये जो छात्रों के साथ व्यवहार हुआ है, उनके हाथ तोड़े, सर तोड़ा, उनके कपड़े फाड़े, क्या बेटियों के कपड़े फाड़ेंगे आप? अगर आप सुन लेते हैं यहाँ पर तो हम नहीं जाते। क्या प्रधानमंत्री स्टेटमेंट नहीं दे सकते हैं? युवाओं के लिए आप बाहर बोल सकते हैं, सदन में क्यों नहीं बोल सकते हैं आप? ఖనౌజ్ నియోజకవర్గ ప్రతినిధిగా సభలో నిలబడిన అఖిలేష్ యాదవ్ కేవలం పోలీసుల తీరుపైనే కాకుండా పేపర్ లీకేజీలు, నిరుద్యోగం, యువత పట్ల కేంద్రం తీరును ఒకదానితో ఒకటి ముడిపెడుతూ నిలదీశారు. తమ భవిష్యత్తు కోసం పోరాడుతున్న విద్యార్థులకు సమాధానాలు చెప్పాల్సింది పోయి బలప్రయోగంతో భయభ్రాంతులకు గురి చేస్తారా? పదే పదే జరుగుతున్న పేపర్ లీకేజీల వల్ల లక్షలాది మంది అభ్యర్థుల ఆత్మవిశ్వాసం దెబ్బతింటోందని ప్రభుత్వానికి తెలియడం లేదా అంటూ ఆయన వేసిన ప్రశ్నలు అధికార పక్షాన్ని డిఫెన్స్ లో పడేయాలన్న లక్ష్యంతో వేసినవే. ఈ చర్చ జరుగుతున్నంతసేపు డింపుల్ యాదవ్ తో సహా ఎస్పీ ఎంపీలందరూ సభలో అఖిలేష్ కు అనుకూలంగా నినాదాలు చేస్తూ మద్దతుగా నిలిచారు. దీనివల్ల ఈ సమస్య కేవలం వీధులకే పరిమితం కాకుండా పార్లమెంటు రికార్డులోకి ఎక్కి కేంద్రం ఖచ్చితంగా స్పందించాల్సిన పరిస్థితిని కల్పించారు అనేది రాజకీయ విశ్లేషకుల మాట. పార్లమెంటులో ఇంతటి దూకుడు ప్రదర్శించడం వెనుక అఖిలేష్ కు మరొక స్పష్టమైన వ్యూహం ఉంది. తామేదో కేవలం వార్తల్లో ట్రెండ్ అవుతున్న ఒక అంశాన్ని చూసి రాజకీయ లాభం కోసం రంగంలోకి దిగిన అవకాశవాది పార్టీ కాదని దేశానికి చాటి చెప్పే ప్రయత్నం చేశారు. తాము వీధుల్లో ఏ వాదన కోసమైతే పోరాడుతున్నామో అదే వాదనను పార్లమెంటు లోపల కూడా అంతే బలంగా వినిపిస్తున్నామనే మెసేజ్ ఇచ్చారు. సభలో మా ఆందోళనల్ని వినడం లేదు కాబట్టి మేము ప్రధాని నివాసానికి వెళ్లవలసి వస్తోంది. దేశీయ యువతను కుదిపేస్తున్న ఇంత పెద్ద సమస్యపై ప్రధాని సభ లోపల ఎందుకు ప్రకటన చేయడం లేదు అని ప్రశ్నిస్తూ తర్వాతి పోరాటానికి సంబంధించిన ప్లాట్ఫామ్ ను సభలోనే సిద్ధం చేసుకున్నారు. ఇక ఈ మొత్తం పొలిటికల్ క్యాంపెయిన్ కు కింగ్ మేకర్ లాంటిది మూడవ వేదిక 7 లోక్ కళ్యాణ్ మార్గ్ వీధులు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్, ప్రియాంక గాంధీలతో కలిసి అఖిలేష్ ప్రధాని నివాసం ముట్టడికి దిగడం జాతీయ రాజకీయాల్లోనే అతిపెద్ద సంచలనంగా మారింది. ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి అఖిలేష్ యాదవ్ ను బలవంతంగా లాక్కెళ్లిన విజువల్స్ వైరల్ అయ్యాయి. లోక్సభలో రెండవ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్న అఖిలేష్ యాదవ్ కు ఈ నిర్బంధం జాతీయ స్థాయిలో తిరుగులేని పొలిటికల్ మైలేజీని తెచ్చిపెట్టిందనేవారు ఉన్నారు. అఖిలేష్ ను పోలీసులు బస్సు ఎక్కించగానే అక్కడ ఉన్న వందలాది మంది ఎస్పీ కార్యకర్తలు బస్సును చుట్టుముట్టి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అఖిలేష్ ఎస్పీ శ్రేణులు రాహుల్ గాంధీని ఉంచిన ఉత్తర ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియం కూడా వెళ్లడం, అక్కడ కాంగ్రెస్ క్యాడర్ తో కలిసి నిరసన చేయడం ద్వారా అఖిలేష్ దేశానికి ఒక బలమైన సందేశాన్ని ఇచ్చారు. తాము కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో తెర వెనుక సత్సంబంధాలు నడిపే లేదా రాజీపడే ఇతర ప్రాంతీయ పార్టీల లాంటిది కాదని, దేశంలో బీజేపీని ఢీకొట్టి అసలైన ప్రతిపక్ష శక్తి తామేనని సంకేతాలు ఇచ్చారు. విడివిడిగా చూస్తే ఇవి సాధారణ నిరసనలు అనిపించొచ్చు, కానీ కలిపి చూస్తే దీని వెనుక వ్యూహం అర్థమైపోతుంది. జంతర్ మంతర్ ద్వారా ఎమోషనల్ కనెక్ట్, పార్లమెంటు ద్వారా ఇన్స్టిట్యూషనల్ బలం, ప్రధాని నివాసం ద్వారా నేషనల్ విజిబిలిటీ సాధించే ప్రయత్నం చేశారు. తన సాంప్రదాయ కుల సమీకరణాలకు మాత్రమే పరిమితం కాకుండా కులాలు, మతాలు సరిహద్దులు లేని యువత, నిరుద్యోగం, పేపర్ లీకేజీలు అనే సెంటిమెంటును ఎస్పీ పూర్తిగా తన సొంత ఎజెండాగా మార్చుకునే ప్రయత్నం చేసింది. ఇన్ని చేసినా యూపీలో గెలుపు అంత ఆషామాషి ఏం కాదు. ఎందుకంటే అక్కడుంది యోగి.